హాయ్ ఫ్రెండ్స్, మెస్సీ కిల్లింగ్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నాలో పెట్టుకొని మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. మూవీ అయితే లాస్ట్ 30 minutes పక్కన పెట్టే చాలా బాగుంది మూవీ. బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే అనాథాశ్రమంలో ఉండే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నని తెలుసుకోవాలనుకుంటుంది. వాళ్ళ అమ్మా నాన్నని తెలుసుకున్న తర్వాత మెస్సీ కిల్లింగ్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతుంది వాళ్ళిద్దరిని చంపేయాలి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఎందుకు చంపాలనుకుంటుంది, వాళ్ళ అమ్మా నాన్న ఏం చేశారు అనేది స్టోరీ. ఈ మూవీలో స్టోరీ తీసుకోబోయే విధానం అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది. ఇంకా ఇంటర్వెల్ వరకు అదే థ్రిల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు డైరెక్టర్ గారు, చాలా బాగా రాసుకున్నారు అనిపించింది నాకైతే ఈ మూవీ చూస్తుంటే. ఇంటర్వెల్ తర్వాత కూడా అదే థ్రిల్ ని మెయింటైన్ చేస్తూ వెళ్ళారు, చాలా బాగుంది. కొన్ని సార్లు అయితే చాలా ఎమోషనల్ అయిపోతారు. అంతేకాకుండా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వెతికే మూమెంట్ లో అయితే కొన్ని బ్యాడ్ థింగ్స్. ఈ మూవీ లాస్ట్ థింగ్ వచ్చే టైంకి మూవీ అయిపోయింది అనుకున్న టైంలో ఇంకా కొంచెం ఉంటుంది, అక్కడే డిసప్పాయింట్ చేసింది మూవీ. ఎందుకంటే అక్కడికి స్టాప్ చేసింటే ఈ మూవీ చాలా బాగుంటుంది చెప్పుకోవాలి. ఆ లాస్ట్ 30 minutes నాకేం నచ్చలేదు, ఎందుకంటే అక్కడికి మూవీ ఎండ్ అయిపోతుంది అనుకున్నావు, కానీ ఇంకా లాస్ట్ 30 minutes తో 40 minutes ఉంటుంది. అక్కడికి ఇంకా నాకైతే బోర్ కొట్టేసి. ఇంకా యాక్టింగ్ వైజ్ అయితే ఎవరికి ఇచ్చిన రోజు అయితే వాళ్ళు బాగా చేశారు ఈ మూవీలో. బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. ఈ మూవీకి మెయిన్ అడ్వాంటేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా లేపింది ఈ మూవీని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఈ మూవీ ఎంతమంది చూసారో కింద కామెంట్ చేసేలా కామెంట్ చేసేయండి. అంతేకాకుండా ఈ మూవీలో మీకు నచ్చిన మూమెంట్ ఏదో కింద కామెంట్ చేసేలా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.